వేసిన ప్రశ్నలకు సమాధానంగా ధైర్యంగా ముందుకు వెళుతున్నటువంటి మా విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నాను. శరీరానికి పరిమితులు ఉన్నా కూడా సంకల్పానికి పరిమితులు అనేవి ఉండవు. మీలోని ప్రతిభను ముందుకు తీసుకువెళ్తూ మీకు అడ్డంకులు ఉండకూడదని చెప్పి, మీ ప్రయాణం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని చెప్పి ఈరోజు ముగ్గురు కూర్చొని చేసిన కార్యక్రమమే ఈరోజు కార్యక్రమం. ముఖ్యంగా సిఎస్ఆర్ ద్వారా డబ్బులు ఇస్తున్నటువంటి ఐఓసిఎల్ ప్రతినిధులకు, వీటినన్నిటినీ గ్రామాల్లో అంటే ఒక్కొక్క ఏరియాలో సభలు పెట్టి మీ అందరినీ రిక్రూట్ చేసి మీకు ఈ పరికరాలు తయారు చేసి అందిస్తున్నటువంటి అలింకో ప్రతినిధులకు, అదేవిధంగా దీన్నంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున మీరందరూ కరతాళ ధ్వనులతో ఒక్కసారి వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరికీ చేయాలి. ఎందుకంటే ఈ రోజున పోయిన సంవత్సరం 18 లక్షల రూపాయలు పెట్టి మనం దాదాపుగా ఒక 1000 మందికి కొన్ని ఇచ్చాం. ఈ రోజున 512 యూనిట్లు, దాదాపు 82 లక్షలు పెట్టి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు 1 కోటి రూపాయలు ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే ఇది రాజకీయ సభ కాదు కాబట్టి నేను కూడా ఎక్కువ రాజకీయాలు మాట్లాడను. అయితే ఒక్కసారి ఒక్క మాటలో ముగిస్తాను. ఈ రోజున ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇవ్వటం కానీ, 10,000 కానీ, 15,000 కానీ, ఈ విధంగా ఇవ్వటం కానీ, ఉచిత బస్సు ఇవ్వటం కానీ, ఇవన్నిటికీ ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి మనస్సు కారణం అని ఒక్కటి గుర్తుపెట్టుకోమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు మాత్రమే అలా ఆలోచించగలరు, లేకపోతే చేయలేరు. ఏదేమైనప్పటికీ ఇంకా ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, మన పనులు మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఆదరించే వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రాజకీయాల్లో కానీ ఇంకో దగ్గర కానీ విజయం వాళ్ళకు ముందుగా వస్తుంది. నేను ఈరోజు దివ్యాంగులుగా విభిన్న ప్రతిభావంతులుగా తీసుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, అంటే వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ కేవలం అయ్యో పాపం అనకుండా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక పని చేసే విధానం, గౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్తే విజేతలుగా నిలుస్తారు. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాం. మీకు ఢిల్లీకి చెందినటువంటి ఐరా సింఘాల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. పోలియోలో ఉంటే పరీక్షల్లో యూపీఎస్సీలో ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది, అవునా కదా? అదేవిధంగా మన జైపాల్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు పార్లమెంటులో గంటల తరబడి నిలబడి మాట్లాడేవాళ్ళు. ఒక క్యారెక్టర్స్, ఒక మానవత్వంతో మంచి పదవులు అలంకరించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రమోద్ భగత్, ఆయన కూడా పోలియో వచ్చినా కూడా పారా బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా దేవేంద్ర జజారియా జావలిన్ త్రోలో 2 పారా ఒలింపిక్ స్వర్ణాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అరుణిమా సిన్హా కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కినటువంటి వ్యక్తి. ఇవన్నీ నేనంటే ఈ విధంగా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి శ్రీకాంత్ మేధస్సుతో MITలో అమెరికాలో మంచి యూనివర్సిటీలో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ని ఒక మిషన్ మోడ్లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంటు, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం. మీరు అందులో జాయిన్ అయ్యి వాటిని కూడా నేర్చుకుంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో పాటు అడిషనల్గా కూడా మీ అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక
ఇష్యూ కూడా ఉంది మీ అందరికీ. ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మిషన్స్ కానీ ఇవన్నీ రిపేర్ అయినా కూడా బయటకు వెళ్ళి రిపేర్ చేయించుకోవాలంటే ఒకటి కాస్ట్ ఎక్కువ అవటం, సరైన వస్తువులు లేవని చెప్పారు. తెలిసింది మాకు, ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పుడు. దీంట్లో పిఎం దివ్యష వయోశ్రీ అని ఒక పథకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక రిపేర్ స్టాప్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్విప్మెంట్ సర్వీసింగ్ చేసే విధంగా ఒకటి షాపు పెట్టించాలనేది ఒక లెటర్ ఉంది. దాన్ని తీసుకొని నేను కూడా ఫాలో అప్ చేసి గుంటూరులో ఒక షాప్ ఏదన్నా పెట్టిస్తే ఇవేదన్నా మీకు రిపేర్ అవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవి కాకుండా మీకు చాలా ఉన్నాయి, హౌసింగ్ కానీ ఇంకోటి కానీ, అన్ని ఒక్క రోజులు అవ్వవు. తప్పనిసరిగా 1 by 1 మాకున్న శక్తి మేరకు చేసుకుంటూ వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఐఓసీఎల్ ప్రతినిధులకి, అలింకో వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా వీళ్ళందరి తరపున నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. జిఎం ఐఓసీఎల్ గారికి, బట్టి చరణ్ గారికి, పెన్నసాని చంద్రశేఖర్ గారి అమృత హస్తాలతో చెప్పారు. చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అంటున్నారు అభిమానులు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెంకటరమణప్ప గారు, ఏడి దివ్యాంగుల సంక్షేమ శాఖ, వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిన దివ్యాంగులందరికీ మా సంక్షేమ శాఖ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ ఎంపీ గారు మరియు కోటేశ్వరరావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ నమస్కారములు. మరి మన జిల్లాలో మీ అవసరాలు గుర్తించి మన ఎంపీ గారు ఐఓసీఎల్ తర్వాత అలింకో వారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ జిల్లాకి ఈ క్యాంపు తేవడం జరిగింది. ఈ క్యాంపు తేవడంలో సార్ గారి యొక్క పట్టుదల కృషి చాలా ఉంది, మీకు తెలియదు. అంత పట్టుదలతో చేయడం వల్లనే ఈ కార్యక్రమం ఈ రోజు మనం చేసుకుంటున్నాం. 7 కాన్స్టిట్యూషన్ లో అసెస్మెంట్ క్యాంప్ జరిపి అర్హులందరికీ కూడా ఈ యొక్క వారు ప్రత్యేకంగా వచ్చి వారి చేతుల మీద ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే ఇది చాలా సంతోషకరమైన విషయం. మరొక విషయం చెప్పాలంటే మా జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు, డిఆర్ఓ గారు, ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ఈ కాలేజు ఈ యొక్క స్థలం ఇచ్చినందుకు కాలేజ్ యాజమాన్యానికి మరియు మా యొక్క ఎన్జిఓస్ కు ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓస్, ఇతర లోకల్ సిబ్బంది కూడా వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన మా డిపార్ట్మెంట్ తరఫున వందనాలు తెలుపుతున్నాను. అలాగే మన దివ్యాంగ సోదరులు వారి యొక్క గ్రూప్ లో ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ పాస్ చేసి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలిపినందుకు మా యొక్క దివ్యాంగ మిత్రులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి కార్యక్రమాన్ని గౌరవనీయులైన ఎంపీ గారు మరి ఇతర పెద్దల చేత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి వారి చేతుల మీద డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది.